ఏరా బీటెక్ జాయిన్ అయ్యి 3 ఏళ్ళు అయింది. ఈసీ బ్రాంచేగా, అది ఈజీనే కదా, బాగానే చదువుతున్నావా? అరే నాకు తెలియక అడుగుతున్నారా? ఈ క్వశ్చన్ పేపర్ రాసేటోళ్ళకి అంత బద్ధకం ఎందుకు? వాల్యూలు ఇస్తున్నాడు, ఇచ్చేదే కరెక్ట్గా ఇవ్వచ్చుగా. ఇలా ఫ్రీక్వెన్సీ ఈక్వల్స్ 5 kHz అంట. సరే 5 ఇచ్చాడు కదా అని చెప్పి ఫార్ములాలో 5 పెడితే ఆన్సర్ రాదు. ఆ 5ని 10⁻ కన్వర్ట్ చేయాలన్నమాట. ఒక ఫ్యాకల్టీ ఏమో వచ్చి ఫార్ములాస్ వాల్యూస్ ఆఫ్ ఇదేని ఆన్సర్ వస్తుంది అంటాడు, ఇంకోటేమో వచ్చి సర్క్యూట్ డయాగ్రామ్ గీసేయండి ఆన్సర్ వచ్చేస్తుంది అంటాడు, ఇంకోటేమో వచ్చి కోడ్ కొట్టేయండి ఆన్సర్ వచ్చేయండి అంటాడు. వీటికి సంబంధం లేకుండా వాడెవడో వచ్చి గ్రాఫులు గీయండి ఆన్సర్ వస్తుంది అంటాడు. అసలు ఏందిరా గ్రాఫ్లు? బార్ గ్రాఫ్ అంటే, స్మిత్ చార్ట్ అంటే, పోలార్ గ్రాఫ్ అంటే ఏంది ఇది? ఇవేవి కాకుండా మళ్ళీ రికార్డులు, ప్రాక్టికల్లు, మినీ ప్రాజెక్టులు, క్యాప్షన్ ప్రాజెక్టులు, హార్డ్వేర్ ప్రాజెక్టులు, సాఫ్ట్వేర్ ప్రాజెక్టులు, వాటికి రివ్యూలు, ఇవన్నీ చేసిన తర్వాత ఇంటర్నల్స్ ఇస్తాడా అంటే ఎలా? నీ రికార్డులో హ్యాండ్ రైటింగ్ బాగాలేదు, నీ క్యాప్షన్లో బ్రెడ్ బోర్డ్ వాడు. అరే నాకు తెలియక వస్తున్నా కనెక్షన్స్ బ్రెడ్ బోర్డ్ మీద కాకుండా నీ గుండెపైన ఇమ్మంటావు. నన్ను గుండెపైన ఇంత కష్టపడి మేము ఈజీ చదువుతా అంటే ఈజీ అంటావు.